నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. ఆయుష్మతి భవ. సార్, నక్షత్రాల సిరీస్ ఒకవేళ స్టార్ట్ చేస్తే అది ఎవరు చెప్పినా కూడా ఖచ్చితంగా చూడాలి అన్న ఉత్సాహం ఖచ్చితంగా ఉంటుంది. వారి నక్షత్రం గురించి మీరేం చెప్పారో లేకపోతే ఇంకొకరు ఏం చెప్పారో అని అనిపిస్తూ ఉంటుంది. మ్యాచ్ అయ్యో లేదో తెలుసుకుందాం, చూద్దామని చూస్తూ ఉంటారు. కొన్ని పరిహారాలని పాటిస్తూ ఉంటారు, లబ్ధిని పొందుతూ ఉంటారు. కన్సాలిడేటెడ్గా ఒకే ఒక పాయింట్ మీద మనం ఒక సిరీస్ చేద్దాము అనేది ఒక చిన్న థాట్ సార్. మీరు దాన్ని ఆమోదించాలి. ఈ 27 నక్షత్రాల వాళ్ళు కూడా వారి నక్షత్రాన్ని ప్రకారం వాళ్ళు ఖచ్చితంగా అంటే ఇవాళ రేపు ఐశ్వర్యానికి సంబంధించి ఇబ్బంది పడుతున్నారు చాలామంది. వారి ఐశ్వర్య దేవత ఎవరు, ఎలా పూజించాలి, ఇది ఆయా నక్షత్రాల గురించి చెప్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం సార్. ఏమంటారు? తప్పకుండా చెప్పుకుందాం అమ్మా. ఈ నక్షత్రాలకు సంబంధించి ఇప్పటి వరకు ఎవరు చెప్పనటువంటి, అంటే ఎవరికి తెలియనటువంటి అనే మాట నేను అన్ను అహంకారంతో, ఎవరు చెప్పనటువంటి అంటే బహిర్గతంగా చెప్పనటువంటి విషయాన్ని ప్రజా సంక్షేమం కోసం నేను చెప్పాలనుకుంటున్నాను. అద్భుతం సార్. ఎందుకంటే ఏ నక్షత్రానికైనా సరే ఆ నక్షత్రానికి అధిపతి, అట్లాగా ఆ నక్షత్రం ఏ రాశిలో ఉందో ఆ రాశ్యాధిపతి, వాళ్ళ లగ్నాధిపతి, వీటిని బట్టి వాళ్ళ గుణగణాలు చెప్పటము, వాళ్ళ ఏ దేవుణ్ణి పూజిస్తే వాళ్ళు కలిసి వస్తుందో తెలుస్తుంది. ఇప్పుడు ఈరోజు నేను చెప్పబోయే అంశము ఐశ్వర్య దేవత. ఏ నక్షత్రానికైనా సరే వాళ్ళు తెలుసుకోవాల్సిన ఐశ్వర్య దేవత ఎవరు, ఆ ఐశ్వర్య దేవతను నేను ఏ రీతిలో పూజించాలి. ఇది జీవితాంతం పాటించేది తప్ప ఒక పీరియడ్ కని కాదు. జీవితాంతం ఇది పాటించినట్టయితే ఆ నక్షత్రంలో పుట్టినందుకు మీరు చేసే ఈ ప్రక్రియ తప్పకుండా వీళ్ళని ఐశ్వర్యవంతుల్ని చేస్తుంది. అద్భుతం అద్భుతం. మరి మొదలు పెడదామా సార్? అశ్విని నక్షత్రం ఫస్ట్ నక్షత్రంగా మనకు తెలిసినటువంటి విషయమే. మరి అశ్విని నక్షత్ర ఐశ్వర్య దేవత ఎవరు, ఎలా పూజించాలి? అశ్విని నక్షత్రానికి ఐశ్వర్య దేవత శ్రీ లక్ష్మీనారాయణులు. శ్రీ లక్ష్మీనారాయణులు వీళ్ళు పూజించాలి. ఇరువురిని కలిపి పూజించాలి. ప్రతి మంగళవారం, ఆదివారం తప్పకుండా వీళ్ళు ఈ లక్ష్మీనారాయణుల ఆరాధన చేయాలి. ప్రతిరోజు చేయాలి. మంగళవారం, ఆదివారం విశేషంగా చేయాలి. ప్రతిరోజు కూడా మీకు తోచిన విధంగా మీ శక్తి కొలది లక్ష్మీనారాయణుల్ని, లక్ష్మీ అష్టకము లేదా అమ్మవారి అష్టోత్తరము, అట్లాగే శ్రీమన్నారాయణుడు అష్టోత్తరము స్వామిని పూజించి మీరు ఆయనకి దండం పెట్టుకొని, స్వామి నా కష్ట సుఖాలన్నీ నువ్వే చూడాలి, నా జీవితాన్ని నువ్వే నడిపించాలి అనే బాధ్యత ఆ లక్ష్మీనారాయణుల పాదాల చెంత పెట్టి వీళ్ళు ప్రతిరోజు పూజించాలి. మంగళవారం, ఆదివారం విశేషంగా పూజించాలి. ముఖ్యంగా తులసితో, మారేడు దళాలతో పూజించాలి. తర్వాత అమావాస్య రోజు వీళ్ళు, ఈ నక్షత్రం వాళ్ళు అమావాస్య రోజు లక్ష్మీ అమ్మవారి అష్టకం కానీ, అష్టోత్తర శతనామ స్తోత్రం కానీ 16 సార్లు మారేడు దళాలతో పూజించాలి. ఇంకా అసలు తిరుగుండదు వీళ్ళకి జీవితంలో తిరుగుండదు. ఈ ప్రక్రియ ప్రకారం వాళ్ళు చేస్తే వాళ్ళకి జీవితంలో ఇంకా అసలు ఏ లోటు రాదు. వాళ్ళ ఇంట్లో దారిద్ర్య బాధ అనేది ఉండదు. వాళ్ళ ఇంట్లో సిరి సంపదలు తొణికిసలాడతాయి, అంతే వెల్లివిరుస్తాయి, నాట్యం చేస్తాయి. చెయ్యాలి భక్తి శ్రద్ధలతో. ప్రతి అమావాస్యకు కూడా 16 సార్లు అంటున్నారు కాబట్టి ఇప్పుడు అష్టోత్తరం 108 నామాలు కదా సార్. 108 మారేడు దళాలు తీసుకుని మళ్ళీ వాటితోనే పూజించచ్చా? మీ ఓపిక, అంటే దొరకని పక్షంలో, నా ఉద్దేశం దొరకని పక్షం ఉండొచ్చు. కొంతమందికి ఆర్థిక పరమైన అన్ని కొనే స్తోమత లేకపోవచ్చు. కాబట్టి అధికస్య అధికం ఫలం. మన శ్రద్ధా విశ్వాసాలను బట్టి మన శక్తి కొలది మనం లోభించకుండా చేసేదే ఫలితాన్ని ఇస్తుంది. మనకి నిజంగా స్తోమత లేదు, ఒకసారి వాటినే చేయొచ్చు.
ఎందుకంటే మారేడు దళానికి నిర్మాల్య దోషం లేదు అదే అందుకనే కాబట్టి వాటిని చేయొచ్చు. బట్ శక్తి ఉంటే మటుకు 16 సెట్లు సపరేట్గా పెట్టుకొని 16 108లు చేయొచ్చు. అట్లాగే శ్రీమన్నారాయణుడికి తులసితో చేసి స్వామి అమ్మవార్లకి చక్కగా మనం పాయసం, క్షీరాన్నం, బెల్లం పాయసం నివేదించాలి. ఇంకా చేయగలను, నాకు తప్పులు రాకుండా నేను చదవగలను అన్న వాళ్ళు లక్ష్మీ సహస్రనామ స్తోత్రాన్ని కూడా చేయొచ్చు. లక్ష్మీ సహస్రనామ స్తోత్రాన్ని మీ ఓపిక ప్రకారం 1 సారో 3 సార్లు 5 సార్లు మీకు ఓపిక ఉంది అంటే అది కూడా చేయొచ్చు. లక్ష్మీ అష్టకం అంటే ఈజీగా అయిపోవాలంటే లక్ష్మీ అష్టకం, కొంచెం చదవగలను అనుకుంటే అష్టోత్తర శతనామ స్తోత్రం, ఇంకా భక్తి శ్రద్ధలు ఉన్నాయి, ఇంకా నేను చదవగలను, నాకు తప్పులు లేకుండా నేను, ఎందుకంటే ముఖ్యంగా లక్ష్మీదేవికి సంబంధించింది కాబట్టి ఎక్కడా కూడా ఒక అపశబ్దం దొరలకూడదు. జాగ్రత్తగా అంటే అర్థం మారిపోతుంది. ఇప్పుడు ఒక పదాన్ని మనం అపసవ్యంగా పలికితే దాని అర్థం మారిపోతుంది. వధకి చాలా తేడాలు, చిన్న ఒత్తే. ఇప్పుడు శ్రీ సూక్తంలో అలక్ష్మీర్మే నశ్యతో అని ఉంటుంది. అంటే నా ఇంట్లో అలక్ష్మి వెళ్ళిపోవాలి అంటే దరిద్రం వెళ్ళిపోవాలని. చాలా మందికి పలకదు. లక్ష్మీర్మే నశ్యతో అంటే లక్ష్మీదేవి లేకుండా పోతుంది, అర్థం మారిపోతుంది. అందుకని జాగ్రత్తగా వేదాల్లో మనకి చెప్పిన పెద్దవాళ్ళు చెప్పిన వాటిని చాలా జాగ్రత్తగా చదవాలి. అర్థం భావం వాటికి చాలా తేడా. ఇలా చేసిన అశ్విని నక్షత్ర జాతకులు ఎవరైనా సరే జీవితంలో మళ్ళీ ఆర్థిక పరంగా కానీ, ఆస్తిపాస్తుల పరంగా కానీ, ఐశ్వర్యపరంగా కానీ వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఏ లోటు లేకుండా వాళ్ళ జీవితం గడుస్తుందని ఖచ్చితంగా చెప్పచ్చు. అద్భుతం సార్. అయితే ఒకవేళ వాళ్ళ ఇళ్లలో అశ్విని నక్షత్ర జాతకుల పిల్లలు ఉంటే చిన్నప్పటి నుంచి కూడా లక్ష్మీనారాయణులకి దగ్గర చేయటం అనేది మొదలు పెడితే ఇంకా జీవితాంతం వాళ్ళు ఇంకా చిన్నప్పటి నుంచి చేస్తే ఆ ప్రేమ వేరు అసలు. 100% చిన్నప్పటి నుంచి చేస్తే స్వామి కూడా వాళ్ళని పెంచుకుంటాడు. నా బిడ్డ వీడు చిన్నప్పటి నుంచి నన్ను పూజిస్తున్నాడు అని. ఈ విధంగా చేస్తే అశ్విని నక్షత్ర జాతకులకి ఐశ్వర్య దేవత శ్రీ లక్ష్మీనారాయణులు. అద్భుతం సార్, అద్భుతం. చాలా మంచి సిరీస్ అవుతుంది డెఫినెట్గా ఇది. ఎందుకంటే ఇది లక్ష్మి కోసమే పరితపిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరూ కూడా. వారికి తరుణోపాయం ఇది చాలా చాలా సింపుల్గా చేసుకునే విధానం చక్కగా సూచించారు. చాలా చాలా కృతజ్ఞతలు. ఇక నెక్స్ట్ వీడియోలో భరణి నక్షత్రం గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. ఆయుష్మతి భవ.